ఇప్పుడైతే మేము హోటల్ చెక్ ఇన్ అయిపోయామండి. చెక్ ఇన్ అయిపోయి పూల్లో కొంతసేపు ఆడుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము టైగర్ పార్క్ అయితే బయలుదేరుతున్నామండి. సో పటాయాలో టైగర్ పార్క్ చాలా ఫేమస్ కదా, సో పులులతో ఆడుకోవడం. సో ఇప్పుడైతే మేము ఆ టైగర్ పార్క్ బయలుదేరాం. సో మా ప్లేస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ ఉంటుందండి. మళ్ళీ బోల్ట్ బుక్ చేసుకున్నాము. సో మేమైతే బయలుదేరుతున్నాం. మేము పటాయాలో స్టే చేసిన ఏరియాని పటాయా నార్త్ అంటారండి. సో పటాయా నార్త్ నుంచి పటాయా టైగర్ పార్క్కి ఇంచుమించు 15 కిలోమీటర్లు అయితే దూరం ఉన్నది. సో జర్నీ చేస్తున్నాము. ఏరియా చాలా బాగున్నదండి. అసలు లొకేషన్స్ అన్నీ కూడా చాలా లైవ్లీగా ఉన్నాయి. మంచి హాలిడే ఫీల్ అయితే ఉన్నది. ఆ మూడ్ అయితే చాలా బాగుంది, నచ్చింది ఈ ఏరియా. సో ఇక్కడ వాళ్ళు అసలు ఇంగ్లీష్ రాదండి, కొంచెం కూడా మాట్లాడలేరు. అందుకే నేను గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకుని నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తే కింద తాయి. సో చూడండి, హౌ ఆర్ యూ అంటే టైప్ చేస్తే ఇక్కడ చూడండి తాయిలో వస్తుంది. సో దీన్నే నేను జస్ట్ అతనికి చూపించేస్తే అతను నాకు రెస్పాన్స్ ఇస్తున్నాడు. సో ఈజీగా ఉంది, ఎందుకంటే ఇంగ్లీష్ కూడా రాకపోతే ఇబ్బంది లేదండి. ఇంగ్లీష్ కూడా మనకి టైప్ చేయడం కానీ మాట్లాడడం కానీ రాకపోతే ఇబ్బంది లేదు. మనం ఇక్కడ లాంగ్వేజ్లో నేను ఇంగ్లీష్ ఇచ్చుకున్నాను కదా, తెలుగులో ఇచ్చుకుంటే ఆ తెలుగుది తాయిలో కన్వర్ట్ అయిపోద్ది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాయిలో మాట్లాడి ఇంగ్లీష్ కన్వర్ట్ చేస్తున్నారు. సో చాలా ఈజీగా ఉంది. సో లేదు అంటే కమ్యూనికేషన్ చాలా కష్టమైపోతుంది. నేను ఇప్పుడు ఏం మాట్లాడాను అంటే, సాధారణంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒకటి యాక్చువల్ ప్లేస్ ఉంటుంది, దానివి డూప్లికేట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పటాయా నిన్న ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాము. ఆ ఫ్లోటింగ్ మార్కెట్ పటాయాలో కూడా ఉందంట, కానీ ఆర్టిఫిషియల్ది. కాబట్టి ఇక్కడ చూసి ఫ్లోటింగ్ మార్కెట్ చూసామనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతాము. కాబట్టి ఇలాగ టైగర్ పార్క్లో ఏమైనా డూప్లికేట్స్ ఉన్నాయా, మనం యాక్చువల్ దానికే వెళ్తున్నామా అని కన్ఫర్మ్ చేసుకున్నాను. లొకేషన్ అన్ని కరెక్ట్గానే ఇచ్చాను. సో అదండి కోట్ ఏంటంటే, మేము ఫస్ట్ డే మాత్రమే గ్రాబ్ వాడాం, సెకండ్ డే నుంచి బోల్టే వాడుతున్నాము. గ్రాబ్కి బోల్ట్కి హాఫ్ ఆఫ్ ది ప్రైజెస్ డిఫరెన్స్ ఉన్నాయండి. మరి ఎందుకో తెలీదు. అవి కార్లు అదే టైంకి వస్తున్నాయి, ఈ కార్స్ అవే టైంకి వస్తున్నాయి. హాఫ్ ఆఫ్ ది ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి 3 days లేదా ఇది థర్డ్ డే ఫోర్త్ డే యూసేజ్కే మాకు అర్థమైపోయింది ఏంటంటే బోల్ట్ గ్రాబ్ మీద చాలా బెటర్ అని. సో గ్రాబ్ ఎలాగైతే వాడుతున్నామో బోల్ట్ కూడా అంతే ఈజీ అండి. సో బోల్ట్లో ఉన్నది ఏంటి అంటే, మనం గ్రాబ్లో చార్ట్ చేస్తున్నప్పుడు పిక్చర్స్ కూడా పంపించవచ్చు, పలానా చోట ఉన్నామని ఆ ఫోటో తీసి పంపించవచ్చు. బోల్ట్లో అలా లేదు, మరి ఉందేమో ఆప్షన్, నాకైతే తెలియదు. సో అదొక్కటి తప్పించి మిగతాది ఏమీ డిఫరెన్స్ లేదు. చాలా డబ్బులు అయితే సేవ్ చేయవచ్చు. మేము సక్సెస్ఫుల్లీ బ్యాంకాక్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో చక్కగా 3 days అయితే మేము బ్యాంకాక్లో స్పెండ్ చేసాము. అలాగే మీరు ఆ వీడియోస్ కూడా చూసారు. ఒకవేళ చూడకపోతే చూడండి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ మా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. సో తప్పకుండా చూడండి మిస్ అయితే. అలాగే పటాయాలో అయితే మేము 2 days ఉండబోతున్నామండి. సో చక్కగా అయితే మేము ఎంజాయ్ చేయబోతున్నాం, మంచి ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో మంచి వీడియోస్ రాబోతున్నాయి. అలాగే ఫుకెట్లో అయితే 5 days ఉండబోతున్నామండి. సో టోటల్గా బేసిక్గా చెప్పాలి అని అంటే థాయిలాండ్ ట్రిప్ వచ్చి మాది 10 days అండి. సో బేసిక్ ప్లేసెస్ థాయిలాండ్ విజిట్ చేస్తే ఏ ప్లేసెస్ అయితే విజిట్ చేయాలో, లేదా ఎలా ఎంజాయ్ చేయాలో, ఎక్కడ ఉండాలో, సో ఇవన్నీ అయితే మేము రాబోతున్న వీడియోస్లో అయితే చెప్పబోతున్నామండి. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్ ఆల్సో. ఇంకా వీడియో స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి ఒక చిన్న మాట అండి, వ్యూస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు. ఒక్క లైక్ చేయండి. కామెంట్ మీకు టైం ఉంటే చేస్తారు, లేకపోతే లేరు, వీలు లేదు. సో కామెంట్ కాదు కానీ లైక్ అండి. మీరు ఒక్క లైక్ చేస్తే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో తప్పకుండా ఇప్పుడే ఒక లైక్ చేయండి, మర్చిపోకండి. సో ఈ వీడియోకి అయితే మేము ఒక 500 అంటే ఎవరు రీచ్ అవ్వట్లేదు కానీ కనీసం ఒక 300 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ మీరు మమ్మల్ని సంతోషపరుస్తారని అనుకుంటున్నాం. ఈ టైగర్ పార్క్ వచ్చేసి హైవే మీదే ఉంటుందండి. మరొక మాట ఏంటి అంటే, ఈ టైగర్ పార్క్కి క్వైట్ ఆపోజిట్లో మీకు ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది, పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. ఏదైతే ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారో ఆ డ్రైవర్ విండో నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఒకవేళ బ్యాంకాక్లో ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళకపోతే ఇక్కడికి వెళ్ళండి. ఒకవేళ బ్యాంకాక్లో ఆప్షన్ ఉంటే మాత్రం బ్యాంకాక్లోనే ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ మార్కెటే న్యాచురల్ ఫ్లోటింగ్ మార్కెట్, ఇది ఆర్టిఫిషియల్గా టూరిస్ట్ కోసం అయితే చేసిన ఫ్లోటింగ్ మార్కెట్. ఫైనల్గా టైగర్ పార్క్ అయితే వచ్చేసామండి. మేము అనుకున్నాము
ఏ అడవిలో ఉంటుంది, చుట్టూరు చెట్లు కొండలు ఉంటాయి అనుకున్నాం. కానీ అలా కాకుండా చూసారంటే చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నాయి. అంటే మామూలుగా రెసిడెన్షియల్ ఏరియాలోనే ఇది పెట్టేశారు. సో స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడే కార్లో ఉన్నప్పుడే ఎంట్రన్స్లో టోకెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు ముందు స్లాట్ రావడానికి, వెనకాల వచ్చేవాళ్ళు మనల్ని క్రాస్ చేసి వెళ్లకుండా ఉండడానికి ఈ టోకెన్ బట్టి అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. సో ఇదైతే మాకు నచ్చింది. ఫైనల్లీ వచ్చేసామండి టైగర్ పార్క్ పటాయా. టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్తున్నాం, రండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఈ కౌంటర్ వస్తుందండి. ఈ కౌంటర్ దగ్గర మనకి టైగర్స్ వాటి ప్రైసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం అప్పుడు డిసైడ్ అయిపోవచ్చు ఏ టైగర్ బట్టి దాని ప్రైస్ బట్టి ఎంతమంది మనం లోపలికి వెళ్ళాలని. ఒక్కసారి మనం టైగర్ని చూస్ చేసుకున్న తర్వాత మనకి ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తారండి. అంటే ఈ ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్లో వాళ్ళ రూల్స్ అండ్ కండిషన్స్కి లేదా టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం ఒబే చేస్తున్నాం లేదా అగ్రి చేస్తున్నామని చెప్పి సైన్ అయితే తీసుకుంటారు. సో అలా మనం అన్ని ఆ ఫార్మ్స్ సైన్ చేసిన తర్వాత అక్కడ టోకెన్ ఇస్తారండి. కార్ దగ్గర టోకెన్ అలాగే ఇక్కడ టోకెన్ రెండు కలిపి పిన్ చేసి మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళమంటారు. అక్కడ అయితే మనం ప్రైస్ పే చేయాలి. సో ఇక్కడైతే ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో జోషి సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో టైగర్స్ ఎలాంటి టైగర్ దగ్గరకు వెళ్ళాలి, మేము 5 మంది ఉన్నాం. సో ఇలా డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. సో ఫైనల్గా టోకెన్స్ తీసుకొని టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి ప్రైస్ పే చేసేయడమే. సో ముందైతే డిక్లరేషన్ తీసుకున్నారండి, అక్కడ మాట్లాడుకున్నాము. సో కొంచెం గందరగోళం అయితే ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇప్పుడైతే వచ్చేటప్పుడే టోకెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు ఫస్ట్ టైగర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకంటే స్లాట్స్ ఉంటాయి లైన్గా 10 minutes స్లాట్స్. అందుకనే 245, 245, 245 ఇవి టోకెన్. ఇప్పుడేమో అక్కడ మనీ పే చేసి లోపలికి వెళ్తాము. రండి, మేము ఏం బుక్ చేసుకున్నామో, ఏ టైగర్ షాప్ చేసుకున్నామో, ఎందుకు చేసుకున్నామో ముందు చెప్తాము. మేమైతే అందరం వెళ్దామని డిసైడ్ అయ్యామండి. ముందు రిచి క్రిసి రామన్నా సరే చూడండి, మాకైతే 3450 థాయ్ బాట్ అయింది. రిచి క్రిసి వాళ్ళు కొంచెం అటు ఇటు హెసిటేట్ చేసిన. సో నేను బలవంత పెట్టాను, 1 time ఛాన్స్ మళ్ళీ రాదు అని. సో మార్నింగ్ ఏదైతే మేము ఆమ్లెట్స్ అలాగే బ్రెడ్ ప్యాక్ చేసుకున్నామో, వీళ్ళు స్విమ్మింగ్ పూల్ ఆడారేమో, కొంచెం అలసిపోయారు, మళ్ళీ ఆకలేసింది, చాలా తక్కువే తిన్నాం కాబట్టి ఇక్కడైతే గబగబా క్రిసి ఆకలి అన్నాడని గబగబా అది అయితే పెట్టేస్తున్నానండి. సో ఎందుకంటే అలా ఫుడ్ ప్యాక్ చేసి తెచ్చుకోవడం వల్ల మనకు కొంచెం ఈజీ అయింది. మళ్ళీ లేదు అంటే అక్కడ కొనుక్కోవడానికి సపరేట్గా టైం కేటాయించుకొని వెళ్ళాలి. టైగర్ని చూడడానికి పౌడర్ రాసుకొని వెళ్తున్నారు. నాకు వద్దు. నాకు ఇక్కడ 3 టైగర్ సైజెస్ ఉంటాయండి. ఒకటి అడల్ట్ అండి, అంటే అది 1 year అబవ్ అండి, పెద్దది బిగ్ టైగర్ అది. రెండోది మీడియం టైగర్, మేబీ 8 months 10 months అలా ఉంటుంది. ఇంకోటేమో బేబీ టైగర్ అండి, 3-4 months ఉంటుంది. కాబట్టి ఈ మూడిట్లో మీరు ఏది చూస్ చేసుకోవాలో చూస్ చేసుకోవచ్చు. భయపడితే మీడియం టైగర్ ఎంచుకోండి, ఇంకా బాగా భయపడితే చిన్నపిల్లల టైగర్ ఎంచుకోండి, ఈజీ ఉంటుంది. సో టికెట్స్ అయితే తీసేసుకున్నామండి. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యాము, కొంచెం ఫుడ్ ఉంటే అది కూడా మార్నింగ్ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసారు, ఆమ్లెట్ బ్రెడ్ రెడీ చేసుకున్నాం, తిన్నాం కొంచెం. సో ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో మనం ఇక్కడ బాగా ఆలోచించుకోవాల్సింది డబ్బుల గురించి కాదు కానండి, మనం ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మెమరీస్ ఎవరు క్యాప్చర్ చేస్తారు అని. అంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ వీళ్ళు ఫోటోగ్రఫీ కోసం చాలా ఇబ్బంది పెడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోపలికి ఒక్కరం వెళ్ళాం అనుకోండి, అయితే మనం సెల్ఫీ తీసుకోవాలి, లేదా వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు ఇష్టానుసారంగా తీస్తారు. ఎందుకంటే వాళ్ళు తీసిన ఫొటోస్ చాలా చూసాం, దరిద్రంగా ఉన్నాయి. మరి కావాలని పనిగొట్టుకుని వాళ్ళు చెడగొడతారేమో, ఎందుకంటే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ని హైర్ చేసుకోలేదు కనుక వాళ్ళు 300 థాయ్ బాట్ అలా ఛార్జ్ చేస్తారు. అందుకని ఒకవేళ మీరు ఈ ప్లేసెస్కి వస్తే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ కపుల్ వచ్చారనుకోండి, ఇద్దరు ఒకే టైగర్ ఆప్ చేయండి, అయితే బిగ్ టైగర్ ఆప్ చేయండి. ఒకవేళ బిగ్ టైగర్ ఏమంటారు ఎక్స్పెన్సివ్ కాదు భయం అనిపిస్తే ఇద్దరు మీడియం టైగర్ ఆప్ చేయండి. ఎందుకంటే ఒకరు ఫోటోగ్రఫీ చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇద్దరికి 10 minutes ఇస్తారు, ఒక్కొక్కరికి 10 minutes ఇస్తారు కనుక చాలా ఈజీ అవుతుంది, ఒకరు షూట్ చేసుకోవడానికి అవుతుంది. మేమైతే అలాగే చేసాము. సో ఫైనల్లీ మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఎంటర్ అవ్వకముందు కొన్ని సజెషన్స్ అయితే వీళ్ళు ఇస్తారండి. అంటే టైగర్ వెనక నుంచి వెళ్ళొద్దు, లేకపోతే ముందు నుంచి వెళ్ళొద్దు, హెడ్ దగ్గర చేయి పెట్టొద్దు, అవి అని చెప్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. So listen to me for safety. You can pass the bag. No, madam. Listen to me first. Pass the bag.
Don't touch to the front. Stay a little behind. Don't stay to the front pole. Inside have staff stay with staff all the time. Don't walk alone. You can take a picture by yourself, no flash. No flash, no call, no video call. చాలా డైలాగులు అయితే వింటాం కదండి, పులి బోన్లో అడుగు పెట్టావు అని. సో అలాగే పులి బోన్లోకి మేము అడుగు పెడుతున్నాము. సో అవి పెంపుడు పుల్లేలండి, అంటే ఏమంటారు, టేమ్ చేసిన పుల్లే, కానీ పులే కదండి. సో దాని నైజం పోదు కదా. సో నైజం పోనప్పుడు మన భయం కూడా అలాగే ఉంటుంది. సో ఏదో చిన్న ఏమంటారు యాంగ్జైటీ లేకపోతే ఏదో ఆనందం అన్నీ కలిపి ఒకేసారి వస్తున్నాయి. సో అందుకనే జడుచుకుంటూ వెళ్తున్నాను. జడుచుకుని కాదు, ఏదో ఎగ్జైట్మెంట్. చాలా కాలం తర్వాత ఎప్పటి నుంచో అనుకున్నాం, అది సాధ్యం అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఎక్కడున్నాం తెలుసా? బ్యాంకాక్లో పటాయాలో టైగర్ పార్క్ దగ్గర ఉన్నాము. ఇదిగోండి, నేనైతే బిగ్ టైగర్. సో టైగర్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అండి. టైగర్ని ఇంత పెద్ద దూరం నుంచి చూసినప్పుడు చాలా చిన్నది అనిపిస్తుంది, కానీ నాకు పెద్ద భయం ఏమి అనిపించట్లేదు, ఎందుకంటే ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. కానీ చాలా హెవీగా అనిపిస్తుంది, అంటే కొడితే చచ్చిపోతాం. ఓ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ జోషి. నేను పటాయాలో టైగర్ పార్క్లో ఉన్నాను. ఇది పెద్ద టైగర్ అండి, ఎంత ఉందో చూడండి. నాకు మాటలు రావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే, అది ఏమన్నా అటాక్ చేస్తుందేమో నన్ను. సో జోషి వాళ్ళు లోపల ఉన్నటప్పుడు మేము బయట నుంచి వీడియో తీయడం జరిగిందండి, నేను రిచి క్రిసి. ఒక్కొక్క మనిషికి 10 minutes ఇస్తారనమాట. సో అంత పెద్ద టైగర్ని చూసేసరికి ఒకేసారి రిచి క్రిసికి అయితే గుండె జారిపోయిందంటే అన్నారు, అమ్మ మమ్మీ మేము టైగర్ దగ్గరికి వెళ్ళము ఇంకా అన్నారు. అంత పెద్ద టైగర్ని చూసి ఒరే అలా కాదు మనకి బేబీ టైగర్ ఉంటుంది అని వాళ్ళు మళ్ళీ అలాగ దువ్వడం మొదలు పెట్టానండి. అదిగో డాడీ ఏం భయం పడట్లేదు, బాగానే ఉంది చూడు టైగర్ అని. సో వాళ్ళైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారండి. సో జోషి అక్కడ వీడియో తీయడం, వీళ్ళు ఇక్కడ చూడడం, రెండు సైమిల్టేనియస్గా అవుతూ మళ్ళీ వీళ్ళనేమో మోటివేట్ చేస్తూ ఉన్నాను పక్క నుంచి. సో అదైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి. జోషి ముందు చెప్పినట్టు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అని. ఫైనల్గా ఎంటర్ అయ్యేసరికి అన్నీ కలిపి ఒకేసారి వచ్చాయి. ఆనందం, భయం, ఎగ్జైట్మెంట్, మొత్తం ఎంతూజియాజం మొత్తం అన్నీ కలిపి. సో మేమైతే స్పీచ్లెస్ అండ్ వెరీ హ్యాపీ. మామూలుగా అయితే బోల్డ్ వాగుతామండి, బోల్డ్ మాట్లాడతాము, కానీ టైగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఒకటి స్పీచ్లెస్, ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదు. భయం అని కాదు, అలాగని చెత్త మాట్లాడలేం కదా. సో ఆ టైగర్ని దగ్గరలో పట్టుకుంటూ, దాని స్కిన్ టచ్ చేస్తూ, దాని తోక పట్టుకుంటూ, ఆ పంజా చూస్తూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసామంతే. సో అది ఆడుతున్నప్పుడు సడన్గా కదిలితే మాత్రం భయం వేసేది, ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే భయపెడుతున్నారు. వెళ్ళిపోండి వెనక్కి వెళ్ళిపోండి, ఫ్రంట్ ఉండొద్దు అంటున్నారు. అదిగోండి నేను సో కాబట్టి ఏమో అటాక్ చేస్తేమో అని చిన్న భయం తప్పించి. ఇప్పుడైతే షనా టర్న్ అండి. సో షనా నేను ఎందుకు ఆఫ్ చేసుకున్నామంటే, పిల్లలతో ఎవరొకరు మమ్మీ కానీ డాడీ కానీ ఉంటే వాళ్ళు కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఒకవేళ మేమిద్దరం అపరాజిత నేను ఇక్కడికి వచ్చేస్తే మేము ఇద్దరం వీడియో తీసుకోగలం, కానీ పిల్లలు కంఫర్ట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు అని. సో షనా నేను రావడం జరిగింది. సో ఆడు వీడియో తీస్తూనే నాకు చాలా ఫొటోస్ కూడా తీశాడు.
సో ఎక్కువ వీడియోల్లో చాలా కనపడ్డు, ఎందుకంటే మరి ఎవరొకరు షూట్ చేయకపోతే అవ్వదు కదా. సో బట్ వీడికైతే మంచి యాంగిల్స్ వచ్చాయి, అంటే టైగర్ని ఫ్రంట్ నుంచి తీయడము. మరి ఏం చేస్తున్నాడు, దూవుతున్నాడు వెనకాల నుంచి, కార్ని కడిగినట్టు కడుగుతున్నాడు. అది ఇలా కదులుతుంటే భయం వేస్తుందండి, అంటే చాలా జైంట్ యానిమల్ కదా. బాగుంది ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అంటే ఏం మాట్లాడలేకపోతున్నాము, అంతా సడన్గా వాటర్లో పారిపోయిందండి లేచి. అంటే వాటర్లోకి ఆడుకోవాలని ఉన్నట్టుంది దానికి, అంటే ఫుడ్ పెట్టినట్టున్నారు. సడన్గా వాటర్లోకి వెళ్ళిపోయింది. అదిగోండి ఫుడ్ పెడుతున్నారు, కొంచెం స్నాక్ లాగా ఇస్తున్నారు, అంటే కొంతసేపు ఉంటుందని. ఇంకోటేమో స్విమ్మింగ్ పూల్లో ఆడుతుంది, ఇదిగోండి ఇదేమో స్విమ్మింగ్ పూల్లో ఆడుతుంది. ఇంకా అలాగంటే కూర్చొని ఉండాలి కదా దాని మీద, చెప్పినట్టు ఉండాలి. హౌ ఓల్డ్ ఈజ్ ద టైగర్? ఇది 3 years అంటే అండి, 3 years టైగర్. పెద్ద ఉన్నాయి, స్మాల్, అమ్మో ఇంకోటి వస్తుంది. మా టైగర్ మధ్యలో లేచి వెళ్ళిపోవడం మంచిదైందండి, ఎందుకంటే 2 లొకేషన్స్లో వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి అయింది. సో ఇద్దరం వచ్చామేమో కాబట్టి ఒక 10-15 minutes అయితే మేము లోపల ఉన్నాము. సో ఇద్దరు రావడం వల్ల అడ్వాంటేజ్ అండి. సో ఇందాకే చెప్పాను నేను, చక్కగా నాకు వంశీకి నేను ఫొటోస్ తీయడం అయితే జరిగింది. సో మాకు ప్రాబ్లం ఏంటంటే కేవలం వీడియోసే కాదు కానీ ఫొటోస్ తీసుకోవాలి, మంచిగా క్యాప్చర్ చేయాలనే ప్రెషర్ అయితే ఉంటుంది కదా. సో ఇదిగోండి ఈ 2వ లొకేషన్లోంచి ఇంకా బాగుందండి. పిల్లులు తోక ఊపితే అర్థం ఏంటంటే కోపంగా ఉన్నాయని, మరి ఇది తోక ఊపుతుంది, కోపంగా ఉందేమో మరి మనకైతే తెలియదు. ఫోటో తీసి సో నైస్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మనకి ఏదో ఊహించుకోవడమే తప్పించి ఒరిజినల్గా ఎంత సైజులో ఉంటాయో మనకైతే తెలియదు కదా. సో లైవ్లో చూసినప్పుడు చాలా భారీ యానిమల్ అండి, అందుకనే పులి పంజా అంటారు కదా, ఇలా కొడితే సో ఆ పా ఇంత ఉందండి. సో వర్త్, అంటే ఎక్స్పీరియన్స్ లైఫ్లో చేయాలనుకున్నాం, చేసాం, చాలా బాగుంది. ఎక్కువసేపు కూడా ఉన్నాం, బాగుంది. రండి మీరు అక్కడ. భయం వేసిందా? భయం అస్సలు నాకు భయం లేదు, కానీ ఎప్పుడైనా లేచి కదులుతుంటే మాత్రం అంటే ఏమైనా అటాక్ చేస్తామని భయం తప్పించి మిగతా టైంలో భయం ఏం అనిపించలేదు. వర్త్ అంటే పోతే ఒకసారన్నా దగ్గర నుంచి చూడాలి, అంటే పులి కళ్ళల్లో కళ్ళు పెట్టి అంటారు కదా. సో నేను రిచి క్రిసి ముగ్గురం స్మాలెస్ట్ టైగర్ అండి, ఎందుకంటే వీళ్ళిద్దరూ బిలో 16 years కదా, అబౌవ్ 16కి మీడియం అండ్ బిగ్ అలౌ చేస్తున్నారు. సో వీళ్ళతో పాటు ఒక పేరెంట్ అసిస్ట్ అవ్వాలి, ఫొటోస్ ఆర్ వీడియోస్ అయినా తీసుకోవాలనుకున్నా నేను కూడా స్మాలెస్ట్ టైగర్ దగ్గరికి. అంటే ఫోటోగ్రఫీ మనం లోపలికి వెళ్ళి చేయడానికి అవ్వదండి, మనం వెళ్ళి చేయాలంటే మనము టికెట్ తీసుకోవాలి. సో ముగ్గురికి తీసాము, హ్యాండ్స్ వాష్ చేసుకోమన్నారు ముందు. ఫైనల్లీ నవ్ ఇట్స్ ఆర్ టర్న్ అండి. నేను రిచి క్రిసి అయితే బేబీ టైగర్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో వెళ్ళక ముందు నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోమన్నారు, అలాగే చెప్పులు కూడా బయట విడిచిపెట్టేమన్నారు. సో బేబీ కదా, సో ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవ్వచ్చు మన ద్వారా అని. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, బిలో 12-15 years పిల్లల్ని మాత్రమే బేబీ టైగర్ దగ్గర అండి, అబవ్ వాళ్ళు మీడియం ఆర్ బిగ్ టైగర్ చూస్ చేసుకోవచ్చు. బేబీతో పాటు ఒక అడల్ట్ అయితే అసిస్ట్ చేయాలి అని మేము అనుకుంటున్నామండి. ఒకవేళ అది రాంగ్ అయితే ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే ఒక అడల్ట్ ఉండాలి,
ఉండాలి. ఒకటి బేబీతో పాటు ఒక అడల్ట్ పేరెంట్ అసిస్టెంట్స్కి అయితే పనికొస్తుంది, వాళ్ళకి ధైర్యం చెప్పడానికో, లేకపోతే వాళ్ళు తోడు ఉంటున్నారు కదా వాళ్ళు భయపడకుండా ఉండడానికి. లేదు ఇంకొకటి ఏంటి అని అంటే బేబీతో పాటు మనం వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి ఉంటుంది. మేమైతే ప్యూర్గా ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ తీసుకోవడానికి మాత్రమే మేము ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రిచి క్రిసి ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఉంటే వాళ్ళు కొంచెం ధైర్యం ఉంటుంది కాబట్టి మేము ఈ ఆప్షన్ అయితే తీసుకున్నాం. మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్లీ మేమందరం ఫ్యామిలీగా ఇలా ఈ ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చాలా డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఎందుకు అని అంటే చాలామంది వీడియోస్ అండ్ ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు మనం ఎప్పుడు వెళ్తాము, సో ఇది కూడా మాది వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అండి. సో ఎప్పటికైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నాము. సో ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నంత మాత్రాన అది అయిపోదు కదండి, దాని వెనకట్ల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో ఒకటి చెప్తున్నది ఏంటంటే చాలామంది మాకు ఇన్స్టాలో మెసేజెస్ చేస్తారు, ఏంటి అని అంటే మేము మీలా ట్రావెల్ చేయాలనుకుంటున్నాం కానీ మాకు అవ్వట్లేదు, ఏవో రీజన్స్ ఉంటాయి అవ్వట్లేదు అని. సో మాకు కూడా అలాగే అనిపించిందండి. కానీ మేమైతే ఎప్పటికైనా చెయ్యాలి అని దాని వెనకట్ల చాలా హార్డ్ వర్క్ ఉన్నదండి. సో ఏం చేస్తే ఇలా జరుగుతుంది, లేకపోతే ఏం చేస్తే మేము ఇది ఎక్స్పీరియన్స్ చేయగలం, ఏం చేస్తే మేము ఆ పొజిషన్కి వెళ్ళగలం అని అనుకొని అలా మేము ట్రై చేసి ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఫైనల్లీ ఈ రోజు అయితే మేము ఇక్కడికి వచ్చామండి. సో ఈ ఎక్స్పీరియన్స్ నేను ముందు వీడియోలో చెప్పినట్టు సో చాలా స్పీచ్లెస్ అండి. ఓ పక్కన హ్యాపీనెస్, ఫైనల్లీ మనం అందరం ఇలా టైగర్స్తో ఆడుకోవడం, స్పెండ్ చేయడం అనేది, ఓ పక్కన ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజం. రిచి క్రిసి వాళ్ళు ఎక్కడో మేము చెప్తున్నాం నాన్న ఏం కాదు, చాలామంది చుట్టూరు ఉన్నారు, ఏం అవ్వదు అని అన్నా కూడా ఎక్కడో వాళ్ళు చిన్నపిల్లలు కదా ఆ భయం. సో అవన్నీ మిక్స్ అయినప్పుడు నిజంగానే మా అందరికీ ఏంటంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. అన్ని ఫీలింగ్స్ ఒకేసారి కలిపి వచ్చేసాయి అనమాట. నిజంగా స్పీచ్లెస్. అందరికన్నా క్రిసి అయితే చూడండి, అసలు వాడు మాత్రం అసలు స్మాల్ టైగర్ నుంచి కొంచెం బిగ్ టైగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడ్డాడు. సో అది పిల్లి కాదు కదండి, పులి కదా. ఎంత మనం ఎవరున్నా సరే ధైర్యం చెప్పినా సరే లోపల రాదు ధైర్యం. ఆడేమనుకుంటాడంటే నువ్వు చెప్పేవలే నీకేం తెలుసు అన్నట్టు ఉంటది. సో రకంగా చెప్పాలంటే మా క్రిసి గాడు అంత ఉందండి ఆ పులి, కాబట్టి ఆడి సైజు కంటే పెద్దగా ఉంది. మరి భయపడడంలో తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు నేషనల్ జియోగ్రఫీలో వాటిల్లో పులిని చూస్తారు కదా. సో డైరెక్ట్ గా చూసినప్పుడు వాళ్ళ థ్రిల్లింగే వేరు అసలు. ఇది చూడండి, రైడ్ ఇన్ ద ఫారెస్ట్. ఏం లేదు, ఈ దీంట్లో కేజెస్లో ఉన్న టైగర్స్నే అలా మామూలుగా తిప్పుతారు, ఈ బ్యాటరీ వెహికల్లో తీసుకెళ్తారు. అదిగోండి బ్యాటరీ వెహికల్లో, ఇదిగోండి ఈ బ్యాటరీ వెహికల్లో తీసుకెళ్తారు. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ 339 బాట్. ఇది పెద్ద ఆఫ్ చేయవద్దు, వేస్ట్ ఇది. సో ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, అంటే నేను ఇది కరెక్టో కాదో తెలీదు, చదివాను. ఏంటంటే మనకి ఇండియాలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లల్ని ఎత్తుకుని వస్తారు కదా, ఆ పిల్లలు ఎప్పుడు పడుకునే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మత్తు ఇచ్చేసి ఆ పిల్లలు లేకుండా ఆ పిల్లలు బట్టి డబ్బులు అడుక్కుంటారు. సో అలాగే ఇక్కడ టైగర్స్కి ఎక్కువ ఏమంటారు, డోసేజ్ మత్తు అంటారు, మరి ఏమంటారో తెలీదు. సో అవి ఇచ్చి, అందుకనే మీరు చిన్న కప్స్ని చూస్తే అది కదిపినా ఏం చేసినా అవి అలా పడుకునే ఉంటున్నాయి. కానీ అది అలా ఆలోచించినప్పుడు మాత్రం జాలేసిందంటే దానికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అలా ఉండాల్సిందే, కూర్చోవాలి చేయాలి, అది మాత్రం బాధ అనిపించింది. బట్ టైగర్ని చూడాలని ఆతృత, మనం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. నేను టైగర్ బొజ్జు మీద బొజ్జున్నానండి. సో ఇంకో మాట అండి, సౌండ్ వచ్చింది. ప్రైజింగ్ ఎలాగంటే పెద్ద టైగర్కి వచ్చి 590 అండి, 690. చిన్న టైగర్కి వచ్చిన 690, మీడియం టైగర్ అయితేనే 590. ఇంకోటి ఏంటి అంటే నేను ఒక పెద్ద టైగర్ చూడాలనుకున్నాను అనుకోండి, నేను చూడడానికి వెళ్తే నాకు ఫోటోలు తీయడానికి ఎవరో హెల్ప్ చేయరు, అర్థమవుతుందా? కాబట్టి ఫోటోలు తీయించాలంటే ఎవరిన ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవాలి, వాళ్ళు 300 బాట్ ఛార్జ్ చేస్తున్నారు. లేదు నా వైఫ్ని తీసుకెళ్దామంటే తిన కూడా లార్జ్ టైగర్ తీసుకోవాలి, నాకు తినం. సో పిల్లలు వెళ్ళారనుకోండి, ఈ పిల్లలకి తీయడానికి ఎవరు ఉండరు కదా, పిల్లలతో ఒక పెద్దోళ్ళు ఫోటో తీయడానికి ఉండాలంట. కాబట్టి మేము ఏం చేసామంటే నేను వంశీ నాకు, అలాగే పిల్లలకి అపరాజిత పిల్లలు అలా తీసుకున్నాము.
మాకు అలాగే ఎంత అయిందో మీకు వీడియోలో చూపించాము. 3400. అంటే ఇంకోటి ఏంటంటే ఏ ఆప్షన్ కూడా వీళ్ళు వదలరు డబ్బులు సంపాదించడానికి. ఫోటో తీయడానికి వీడియో తీయడానికి కూడా వాళ్ళు చార్జ్ చేస్తారు. అందుకనే ఈ బారికేడ్స్ అనేవి దూరంలో పెట్టేశారు. అంటే మనం బార్డర్ లో ఉంటే తీసేసుకుంటాం కదా మనం అంతటికి మనం, కాబట్టి ఆ డబ్బులు కూడా వసూలు చేయొచ్చు అని. సో ఆలోచించుకోండి, ఇద్దరు వస్తే ఇద్దరు కూడా ఒకే టైగర్కి వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఒకరు ఆ టైగర్ దగ్గర ఉన్నప్పుడు ఇంకోళ్ళు వీడియో తీస్తారు, మళ్ళీ ఇటు వచ్చినప్పుడు వీడియో తీసుకోవచ్చు. పిల్లలు ఉంటే మాలాగా మిక్స్ కొట్టుకోండి. చూసారండి వెళ్ళండి, అది ఎలా పడుకుందో చూసారా? అంటే నాకు తెలిసి అవి అలసిపోయి ఉంటాయి, మత్తెక్కిపోయి ఉంటాయి. అది కూడా చూడండి ఎలా పడుకుందో. ఇంకేం చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు కదండి వాటికి. సో దగ్గరలో ఉన్నదండి, పడుకున్నది. ఒక్కసారి చూడండి, చాలా పెద్ద టైగర్ అండి. ఇటు నుంచి తీయి. సో అనుకున్నామండి పటాయా వచ్చినప్పుడు కంపల్సరీగా టైగర్ పార్క్ అయితే విజిట్ చేయాలి అని. విజిట్ చేయడమే కాదు కానీ మొత్తం ఫ్యామిలీ కుటుంబ సపరివారి సమేతంగా టైగర్ దగ్గర నుంచి ఇంకా లిటరలీ వి టచ్డ్ ఇట్ అండ్ చక్కగా ఎంజాయ్ చేసాం మేము. ఆ కోరిక అయితే తీరిపోయిందండి. వేరే వాళ్ళు వీడియోస్ చేస్తుంటే వెళ్ళాలి అని అనుకున్నాం, బట్ ఫైనలీ వీఆర్ ఇన్ పటాయా అండ్ చక్కగా అయితే మేము ఈ టైగర్ పార్క్లో ఎంజాయ్ చేసాము. ఇంకా మిగతా రోజులు పటాయాలో ఏం చేసినా పర్లేదు, మా మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయిపోయింది. ఎలా ఉంది? ఆ చిన్న టైగర్ వెళ్ళాడు కదండి, ఆ చిన్న టైగర్ ఈడంతే ఉంది, అయినా సరే దాన్ని చూసి ఇటు భయపడిపోతున్నాడు. పెద్ద టైగరా? నీకు ఎలా అనిపించింది? బాగుంది. నేను 2 టైగర్స్ మీద పడుకున్నావా? నేను పడుకున్నా. అదే బొజ్జున్నప్పుడు దాని బొజ్జు దగ్గర సౌండ్ వచ్చింది. సో టైగర్ పార్క్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఫుడ్ లాంచ్, అలాగే టికెట్ కౌంటర్ వెనకాల బోల్డ్ షాపింగ్ అండి, డ్రెస్సెస్, దాంతోపాటు అన్నీ ఉన్నాయండి. సో చక్కగా మీరైతే చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. టాయ్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. వస్తాడులే పదండి. సో ఫైనల్లీ ఎగ్జిట్ అయిపోతున్నామండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, చాలా మందికి సజెస్ట్ అవుతుంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి కంప్లీట్గా మేమైతే డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఏమైనా మేము మిస్ అయితే మాకు తెలియచేయండి. సో అలాగే వీడియోలో ఏం నచ్చిందో కూడా చెప్పండి. టైగర్ పార్క్ వీడియో నచ్చినట్టయితే లేకపోతే ఈ లొకేషన్ నచ్చినట్టయితే టైగర్ పార్క్ అని కింద కమెంట్స్లో తెలియచేయండి. సో టైగర్ పార్క్ అయితే కంప్లీట్ చేస్తామండి. ఇప్పుడైతే మళ్ళీ మేము మా హోటల్కి వెళ్ళిపోతున్నాము. సో బ్యాంకాక్ ఆల్రెడీ కవర్ చేస్తాము. ఈ రోజు అయితే ఇది మా ఫోర్త్ డే ఇన్ బ్యాంకాక్. సో బ్యాంకాక్ నుంచి పటాయా వచ్చి పటాయాలో ఇప్పుడు టైగర్ పార్క్ చూసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. అండ్ సాలిడ్గా 10 days అయితే మేము స్పెండ్ చేయబోతున్నామండి. సో మా బ్యాంకాక్, పటాయా అండ్ ఫుకెట్ సిరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏది బాగా నచ్చిందో కూడా ఈ వీడియోస్లో మాకు కమెంట్ చేయండి.